6 వారాలు అనుకుంటే 2 వారాల లోపే సాధించాం. మిగిలిన పని గంటలో ముగించగలిగాం. లేని ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యూహాత్మక యుద్ధానికి సిద్ధమైన ఇరాన్ హర్మోజ్ జలసంధిలో సముద్రపు మందుపాతలు గల్ఫ్లోని అమెరికా బ్యాంకులు ఆర్థిక సేవల సంస్థల కార్యాలయాలే టార్గెట్గా చర్యలు. దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్లోని సిబ్బందిని ఖాళీ చేసిన సిటీ గ్రూప్ మరో 2 సంస్థలు. దుబాయ్ ఎయిర్పోర్ట్ వద్ద ఇరాన్ డ్రోన్ దాడి, ఓ భారతీయుడు సహా 4 గాయాలు. దుబాయ్ నుంచి భారత్కు వస్తున్న తాయి నౌకలో పేలుళ్లు, 3 భారత సిబ్బంది మృతి. వాణిజ్య నౌకలపై దాడులు ఆందోళనకరం. భారత్ ఇంతకుముందు అనుకున్నట్టుగా ట్రంప్ ఇక ఇరాన్లో మేము చేయడానికి ఏం లేదు, ఇరాన్లో మా టార్గెట్స్ అన్నీ అయిపోయాయి, ఏం మిగలేదు ఇరాన్లో ఆ దేశాల్లో టార్గెట్ చేయడానికి అని ట్రంప్ అంటున్నాడు. కానీ ఇరాన్ చేసే దాడులు, హర్మోజ్ జలసంధిలో ఇరాన్ చేసే దాడులు చూస్తే భయానకంగా ఉన్నాయి. థాయిలాండ్కు చెందిన నౌక భారత్కు వస్తుంటే పేల్చేస్తే అందులో 3 భారత సిబ్బంది చనిపోయారు. అయితే ఇరాన్కు చెందిన సీమైన్స్ అమర్చే నౌకలను కూడా అమెరికా కూల్చివేస్తుంది. కానీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు మేము యుద్ధాన్ని ముగించగలం. 6 వారాలు అనుకుంటే 2 వారాల్లోపే సాధించాం. మిగిలిన పని గంటలో ముగిస్తామని చెప్పిన అంటే మనకు తెలిసి 2-3 రోజుల్లో యుద్ధం ముగింపుకు సంబంధించి ట్రంప్ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ముడి చమురుకు సంబంధించి ఇబ్బంది ఎదురవుతుంది హర్మోజ్ జలసంధిపై ఇరాన్ పట్టు ఉండడంతో. కాబట్టి ఇక ఇరాన్లో మేము చేయాల్సింది కూడా ఏం లేదు. ఖమేనీకి సంబంధించి ఖమేనీని ఫినిష్ చేశారు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. ఇక ఇరాన్లోని ఏదైతే స్థావరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ధ్వంసం చేశారు మిలిషియా గ్రూపులకు సంబంధించి. కానీ ఇరాన్ పైకి ఏం లేదు, మేము చేయాల్సింది తొందరలోనే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ చెప్తున్నాడు.